ఉద్ఘాటించి చెప్పుతూ ఉన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారు. అందువల్ల మేము ఏమి చేయాలి అనే ప్రశ్న వచ్చింది. మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అనే సత్యాన్ని కూడా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు వారు లోబడుతూ ఉన్నారో అక్కడ ఆత్మకార్యము జరిగింది. అనేకులు పాపములు ఒప్పుకోవడం మొదలుపెట్టారు. వారు తమ జీవితాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టారు. ప్రభువు వారి యొక్క పాపములు ఒప్పింప చేయగా వారు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము పొందుట కూడా అక్కడ జరిగింది. నా ప్రియులారా, వారిక ఏమీ ఆలోచించలేదు. మేము మా వాళ్లకు చెప్తాము, లేకపోతే ఇంకోరి పర్మిషన్ అడుగుతాము, ఇది అది ఏమీ అడగలేదు. వారు ఎక్కడైతే సువార్తను ప్రకటించి ఉన్నాడో పేతురు, ఆ దినమందే దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారాయి ప్రభు యొక్క నామమున బాప్తిస్మము పొంది ఉన్నారు. యేసు క్రీస్తు నామమున. ఇక్కడ చాలా ఆశ్చర్యమైన సంగతి, ప్రభువు ఇంకా పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మహిమా దేహముతో ఉంటూ మహిమ వస్త్రములతో ప్రకాశవంతుడైన ప్రభు ఆయా ప్రజలతో మాట్లాడుతూ ఆయా ప్రజలకు తను తాను సజీవుడుగా తెలియచేసుకుంటూ ఉన్నప్పుడు తన ప్రియమైన శిష్యులకు వారు చేయవలసిన పనిని, వారు ఏమి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే వీటన్నిటినీ కూడా తన యొక్క ఆజ్ఞలో లేక ఆఖరి మాటల్లో శిష్యులతో చెప్పి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనే మాట అది ఆజ్ఞ రూపంలో ఉంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము వారికి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను